అసలు నిజానికి పురుషుడికి ఎప్పుడు ఉండనిది దువ్వెన్న. ఎందుకనంటే పాపిడి తీసుకుని ఆయన దువ్వుకోవలసిన అవసరం ఏముంటుంది? శిఖతో ఉంటాడు, బోడిగుండితో ఉంటాడు. అందుకని ఆయన ఎప్పుడూ పాపడ తీసుకోడు కాబట్టి దువ్వెన ఉండదు. ఆయనకి ఎప్పుడూ ఉండనిది ఏమిటో తెలుసా అండి? ఇంకోటి చొక్కాబయ్యలు ఉండవు. అందుకే మీరు పూర్వస్వరూపాలు చూడండి, ఉత్తరీయాలు వేసుకు తిరుగుతుంటారు, చక్క మణిహారాలు అవన్నీ వేసుకు తిరుగుతుంటారు, పూలదండ వేసుకు తిరుగుతుంటారు. కాబట్టి నా కుండలి, నా ముకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్ అంటారు వాల్మీకి మహర్షి. పూలదండ లేనివాడు లేడు అయోధ్యలో అని. అందుకని పూలదండ వేసుకు తిరుగుతాడు పురుషుడు. అది పెద్ద సంపద అసలు. అక్కడ భోగి ఆయన. ఏమిటి ఆయనకున్న పెద్ద దండ? ఎవరు వేసుకోలేని దండ వేసుకుంటాడు. మీరు నేను మహా అయితే నాగపడగ పూలదండ వేసుకోగలమేమో. ఆయన ఏకంగా వాసుకిని మెల్లో వేసుకుంటాడు పూలదండ. అది కూడా ఇలా విప్పి బుస్ బుస్ అంటుంటే వినపడుతూ హాయిగా ఇలా కూర్చుంటాడు. ఆయన వేసుకున్న దండ లాంటి దండ వేసుకున్నవాడెవడు? అందుకని ఏమయో నువ్వు అంత బ్రహ్మాండమైన దండ వేసుకున్నవాడివి, అక్కడ భోగి పాముల దండ వేసుకున్నావు. పోని పాము దండ ఒకటేనా? ఇక్కడ పాము, ఇక్కడో పాము, చిన్ని చిన్ని సైజు పిల్లపాముల్ని తెచ్చి ఉంగరాలు ఆ పెట్టులో పెట్టుకుంటాడులా ఉంది. అలాగా ఒక్కొక్క సైజు పాముని తీసి ఎక్కడ ఏది అవసరమో అలా వేసుకుంటూ ఉంటాడు ఆయన. అదో చమత్కారం పరమశివుడి యొక్క విషయంలో. మృత్యువుని గెలిచిన వాడిని గుర్తు. కాబట్టి అక్కడో పాముల దండలు వేసుకు తిరుగుతుంటావు, ఇక్కడో అభోగి పాముల దండల మెడలో కనపడవు. పద్మపాదాచార్యుల వారు పరమశివుడు ఇక్కడికి వస్తే ఎలా ఉన్నాడో శంకరుడిగా, ఆదిశంకరుల యొక్క తేజోమయమైనటువంటి రూపం ఆ కాషాయం ఇలా గుండువించి వేసుకుని, ఇలా విభూతి పెట్టుకుని, బొట్టు పెట్టుకుని, సత్యదండం పట్టుకుని, ఇలా పద్మాసనం వేసుకుని కూర్చుంటే మహానుభావుడు ఆ అందం మిరిసిపోతూ అసలు ఆ ముఖం ఎంత ప్రసన్నం. కాబట్టి నమాంవ్యభోగీ పరివార సంపదం. ఇక్కడందరూ అభోగులు, ఎవడికి భోగం అక్కర్లేరు. సన్యాసులందరూ నీ చుట్టూ చేరారు. అక్కడతో సరిపోయిందా? నిరస్తభూతిం అనుమార్థ విగ్రహం. నిరస్తభూతిం. భూతి అంటే ఏమిటో తెలుసా అండి? భూతి విభూతి అంటే దాని అర్థం సిద్ధి అని. అన్నిటికన్నా విభూతి పెట్టుకున్నాడు, విభూతి యొక్క శక్తిని పొందాడు అంటే దాని అర్థం ఏమిటంటే ఈశ్వరుణ్ణి బాగా స్మరించి స్మరించి స్మరించి, అందుకే భస్మ అంటారు దాన్ని. భస్మ అంటే స్మ అంటే ఇప్పటి వరకు మరిచిపోయిన కాంతి భగవానుణ్ణి స్మరణకి తీసుకొస్తుంది. ఆ శక్తి ఉంటుంది భస్మకి. ఆ భగవంతుణ్ణి స్మరించి 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 ఉండడం చేత ఆత్మదర్శనము కొరకు ఆయన ప్రాకులాడుతుంటే, ఆత్మగా నిలబడాలి అని ఆయన అనుకుంటే దానికన్నా ముందు అష్టసిద్ధులు వస్తాయి. కానీ కాకి రెట్టని పట్టించుకోనట్టు ఆ సిద్ధుల్ని పట్టించుకోరు. సిద్ధులు ప్రకటనం చేయడం అనేటటువంటిది అత్యంత హేయాతిహేయమైన విషయం. సిద్ధులు ప్రకటనం చెయ్యరు. సిద్ధులను ఒంటి మీద కాకిరెట్ట పడితే ఇలా కొట్టేసి కడిగేసుకున్నట్టే సిద్ధులను వచ్చాయని తెలిసినా పట్టించుకోకుండా ఈశ్వరుడి కోసమే నడుస్తారు. అందుకే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ, ఎవరైతే ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుతున్నారో వింటున్నారో అటువంటి వారందరికీ కూడా ఆత్మస్థితితో పాటుగా సిద్ధులు కలుగుతాయి అంటారు. కానీ ఆ సిద్ధులు పట్టించుకోరు. అలా ఈ సిద్ధులన్నీ కలిగి ఉండడమే అసలైన భూతి. నిరస్తభూతిం. అక్కడో పరమశివుడు ఎక్కడికన్నా గభాలన ప్రత్యక్షం అంతటా వ్యాపించి ఉంటాడు, కనపడకుండా ఉంటాడు. అణిమ లఘిమ గరిమ ఇవన్నీ ప్రకటిస్తూ ఉంటాడు, అందరికీ సిద్ధులు ఇస్తూ ఉంటాడు. ఇక్కడో అసలు అలాంటివే పట్టించుకోరు. ఆయన గురించి ఆయన కూడా పట్టించుకోని స్థితి. ఒకానొకప్పుడు ఆయన మీదకి ప్రయోగం చేశారు. చేస్తే ఆసనంలోంచి నెత్తురు అలా కారిపోతూ ఉండేది శంకరాచార్యుల వారికి. ఇలా కాసేపు కూర్చుంటే ఆయన కూర్చున్నటువంటి ఆసనం బట్టంతా కూడా నెత్తుటితో నిండిపోయేది. లేచి నిలబడితే కాషాయ బట్ట అంతా నెత్తుటితో తడిసిపోయేది. మళ్ళీ వెంటనే ఆ బట్ట విప్పేసి ఇంకో బట్ట కట్టుకుంటూ ఉండేవారు తప్ప ఆయన తనకు వచ్చినటువంటి వ్యాధిని తాను మార్చుకోలేదు. మార్చుకోకపోతే అప్పుడు పద్మపాదాచార్యుల వారు అశ్వినీ దేవతలు వస్తే బాగవలా అభినవగుప్తుడని ఆయన ప్రయోగం చేశాడు. అప్పుడు పద్మపాదాచార్యుల వారు గొప్ప ఉపాసన చేసి శంకరాచార్యుల వారిని దక్కించుకున్నారు, ఆ వ్యాధి పోయేటట్టు చేసి. కాబట్టి ఇక్కడ ఆయన ఏమి ప్రకటనం చేయడం అనేటటువంటిది చెయ్యరు, బోధ మాత్రమే చేస్తూ ఉంటారు. కాబట్టి నిరస్తభూతిం అనుమార్థ విగ్రహం. ఇక్కడ శంకరుడిగా ఉంటే
వామార్థ భాగమునందు పార్వతీదేవి ఉండదు. కైలాసంలో ఉంటే వామార్థ భాగమునందు పార్వతీదేవి ఉంటుంది. ఇక్కడ పక్కన పార్వతీదేవి లేకుండా ఉంటారు. ఎందుకంటే మరి సన్యాసిగా ఉన్నవారికి స్త్రీ స్పర్శ ఎక్కడ ఉంటుంది, భార్య ఎక్కడ ఉంటుంది, ఉండదు. అందుకని భార్య పక్కన లేకుండా ఉన్నటువంటి శివుడవు నువ్వు. అనుమార్థ విగ్రహం కాబట్టి నమామ్యభోగీ పరివార సంపదం నిరస్తభూతిం అనుమార్థ విగ్రహం. అనుగ్రం ఆయన ఏమీ అసలు ఎప్పుడూ కోపం అన్నది లేకుండా ప్రశాంతంగా ఉండేటటువంటి స్వరూపం. అక్కడ పరమేశ్వరుడు అపారమైనటువంటి సంపద మధ్య ఉండి కూడా, అంత భోగము మధ్య ఉండి కూడా, అంత పరివారము మధ్య ఉండి కూడా ఆయన అప్పుడప్పుడు కోపానికి లోనవుతాడు. అసలు ఆ కోపాన్ని లోకం చూడలేదు, హడిలిపోతుంది. నమస్తేయస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంది రుద్రం. కాలాగ్నిరుద్రాయ, కాలాగ్నిరుద్రుడై ఉంటాడు. ఆ రూపాన్ని ఎవ్వరూ తట్టుకోలేరు కాబట్టి ఉగ్రంగా ఉంటాడు. ఆ సంపద ఆయన ఐశ్వర్యం అసలు మీరు ఊహించలేరు, అలా ఉంటాడు. శంకరులే శివానంద లహరిలో చెప్తారు, కరస్తే హేమాద్రౌ, ఒక చేతిలో బంగారు కొండ పట్టుకుంటాడు. గిరిశ నికటస్తే ధనపతౌ, కుబేరుడు ఎప్పుడు ఇలా నమస్కారం చేస్తూ నిలబడి ఉంటాడు. నవనిధులకు అధిపతి, ఎప్పుడైనా ఏమైనా అడుగుతాడేమో ఇద్దామని. ఆయన అడగవలసిన అవసరం, కుబేరుడు నమస్కారం చేస్తూ ఉంటాడు ఆయనకి. గిరిశ నికటస్తే ధనపతౌ గృహస్థే స్వద్భూజామరసురభిచింతామణిగణే, ఆయన ఇంటి నిండా కామధేనువులు, కల్పవృక్షాలు, చింతామణులు. ఆయన ఇల్లే చింతామణులతో కట్టారు. అసలు ఇంకా చిత్రం ఏమిటంటే ఆయన భార్యే పెద్ద చింతామణి, చింతామణి పాణిగ్రాహి. ఆయన భార్యే పెద్ద చింతామణి, ఆవిడని తలుచుకుంటే కోరికలు తీరుస్తుంది ఆవిడ. కాబట్టి అటువంటి పరమేశ్వరుడు. శిరస్థే శీతాంశౌ, లోకంలో అన్ని ప్రాణులు శరీరాలు విడిచిపెడతాయి, ఆయన అలాగే ఉంటాడు. కాలమంతా చంద్రుడి యొక్క శుక్లపక్ష కృష్ణపక్షాల్లో కదిలిపోతుంటే కాలము యొక్క కదలికలకు ఆధారమైన చంద్రకళ ఆయన శిరస్సు మీద ప్రకాశిస్తూ ఉంటుంది. కదలి కాలాతీతుడు. శిరస్థే శీతాంశౌ చరణయుగళస్థే అఖిల శుభౌ, ఆయన పేరే శివ. శుభకార్యాలన్నీ ఆయన కాళ్ళని పట్టుకుని ఉంటాయి. ఆయన పాదములను పట్టుకుని ప్రార్థన చేస్తే, అయ్యా మా అమ్మాయి పెళ్ళవట్లేదు శంకరా అనుగ్రహించు అనుగ్రహించు అంటే ఇలా అంటాడు. అంటే ఆ బొటన వేలు తగిలి హఠాత్తుగా ఎగిరేది వచ్చి మీ ఇంటి తోరణం కింద పట్టుకుంటుంది, అంటే శుభలేఖేస్తారు. కాబట్టి చరణయుగళస్తే అఖిల శుభౌ కమర్థం దాస్యేహం, నేనేమి ఇవ్వను నీకు, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు. భవతు భవదర్థం మమ మనః, నాదన్నది ఏమైనా ఉంటే నాది నేను నాది నేను అనేది నా మనసు ఒకటే, ఇది ఇచ్చేస్తానన్నారు శంకరాచార్యులు. అంటే ఈశ్వర నా మనసును ఉచ్చేసుకోవయ్యా. కాబట్టి ఆయన అంత సంపదతో ఉంటాడు కైలాసంలో. ఆయన కాలాగ్ని రుద్రాయ, ఆయన అప్పుడప్పుడు లోకం చేసే తప్పులకి ఉగ్రుడవుతూ ఉంటాడు. శంకరాచార్యుల వారిగా తప్పులు 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 చేస్తున్న వాళ్ళని 72 అవైదికమైన వాదనల్ని ఖండించి 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 ఎంత ఓర్పండి. చివరికి సర్వజ్ఞపీఠాన్ని ఎక్కుతుంటే దక్షిణ దేశం నుంచి సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించిన ఏకైక మహాపురుషుడు శంకర భగవత్పాదులు. సర్వజ్ఞపీఠాన్ని అధిరోహిస్తుంటే సరస్వతీదేవి అడ్డుపడింది ఆయనకి. శంకరా అనే ప్రశ్న అడుగుతాను జవాబు చెప్పండి. ఓర్పుగా చిరునవ్వుతో సరస్వతీదేవిని కూడా మెప్పించి సర్వజ్ఞపీఠం మీద కూర్చున్న మహానుభావుడు. అనుగ్రం, ఒక కాపాలికుడు వచ్చి మీ తలకాయ ఇచ్చేయమంటే తీసుకెళ్ళిపోమన్నారు. పద్మపాదాచార్యులు వారు రక్షించుకున్నారు కాబట్టి సరిపోయింది. కాబట్టి అనుగ్రం, అసలు కోపం అన్నది లేదు ఆయనకి. ఇప్పుడు లోకంలో 2 లక్షణాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. పాపం లేకపోతే భగవంతుడు అక్కర్లేదు, అజ్ఞానం లేకపోతే గురువుగారు అక్కర్లేదు. అందరూ జ్ఞానులు అనుకోండి, గురువు ఎందుకండి? అందరూ పాపం చేయని వాళ్ళు అనుకోండి, భగవంతుడు ఎందుకండి? పాపం ఉంది కాబట్టే వెంకటేశ్వరుడు కావాలి పాపాలు పోగొట్టడానికి, అజ్ఞానం ఉంది కాబట్టే బోధ చేసి పోగొట్టడానికి గురువుగారు కావాలి. కాబట్టి అనుగ్రం, ఆయన అక్కడప్పుడప్పుడు కోపడతాడు, ఇక్కడ అజ్ఞానాన్ని అలా మన్నిస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి ఆయనకి అసహ్యం వేస్తాం. నలినీ జలగద జలమతి తరళం తత్వజీవితమతిశయ ఫలం విద్ధిర్వ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అంటారు. చెయ్యి దిక్కుమాలిన లోకం, చచ్చిపోయిందిరా ఇది, ఎప్పుడూ ఏడిపే ప్రతివాడికి.
అన్నిటికీ ఏడిపే. ఏ ఏడుపు లేకపోతే ఏడవడానికి అవకాశం లేదండి అని ఏడిచేవాడు. ఇప్పుడు ఏడవని వాడు అన్నవాడు నాకు కనపట్టలేదురా అన్నారు ఆయన. అదే శంకరాచార్యుల వారికి జాలేసి పోన్లే పాపం అజ్ఞానం కదూ అని కాతే కంతా కస్తే పుత్ర. వైశాఖ మాసమునకు ఒక ప్రత్యేకత ఉంది. దాని పేరే వైశాఖ. వైశాఖ అంటే కొమ్మలు లేనిది అని, శాఖ అంటే కొమ్మలు. వైశాఖ కొమ్మలు లేనిది. కొమ్మలు లేనిది ఏది? చెట్టు కానిది. కాబట్టి తీగ. తీగగా ఉన్నది. వైశాఖ మాసంలో బాగా వచ్చేవి మల్లెపూలు. బాగా వచ్చేవి మల్లెపూలు. ఆయన వైశాఖ తీగ. ఈ కాలంలో బాగా పువ్వులతో ఉండే తీగేది మల్లె తీగ. మల్లె తీగకే మాధవి అని పేరు మల్లె పువ్వుకి. ఆ మాసమునకు మాధవ మాసము అని పేరు. చైత్రమాసానికి మధుమాసం అని పేరు, వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు. ఆ పేరే మాధవ మాసం. మాధవ మాసంలో ఉన్నటువంటి వైశాఖము తీగ మాధవీలత. మాధవీలత అంటే మల్లెతీగ. వైశాఖ మాసమే మల్లెతీగ. కాబట్టి ఆ మాధవీలత మల్లెపూలు పూస్తుంది. మల్లెపువ్వు అన్ని పువ్వుల్లా పొద్దున్న విచ్చుకోదు, సాయంకాలం విచ్చుకుంటుంది. దానికి అదో విచిత్రమైనటువంటి లక్షణం. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ మల్లె పువ్వుకి పైకి చెప్తూ లోపల శివుణ్ణి చెప్తూ సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ మసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అన్నారు. కాబట్టి అది సంధ్యారంభ విజృంభితం. సంధ్యాకాలంలో విజృంభిస్తుందంటే విచ్చుకుంటుంది. సంధ్యాకాలంలో విచ్చుకోవడం అంటే ఏమిటో తెలుసా అండి? సంధ్య అంటే రెండిటి మధ్యది, రెండు ఆలోచనల మధ్యలో నిశ్శబ్దం. ఉపన్యాసానికి మాటకి వాక్యానికి మధ్యలో ఊపిరి తీసేటప్పుడు నిశ్శబ్దం. ఎక్కడ ఏ కదలికలు లేని నిశ్శబ్దం ఉందో ఆ సంధ్యయే ఈశ్వరుడు. కాబట్టి ఆ సంధ్య యందు ఆయన విజృంభిస్తాడు. శివుడు సంధ్యాకాలంలో నర్తనం అంటే అది దాని అర్థం. సంధ్యారంభ విజృంభితం. మల్లెపువ్వు అలా సాయంకాలం విచ్చుకుంటుంది, అందుకే అది శివస్వరూపం. అటువంటి మల్లెపువ్వుకి 4 లక్షణాలు ఉంటాయి. తెల్లనితనము, గొప్ప సువాసన, చక్కటి తేనె, చల్లతనము, 4 ఉంటాయి. అందుకే మీరు చూడండి ఎంత తెల్లగా ఉంటుందో. శంకర భగవత్పాదులు కూడా అంత శుద్ధ సత్వస్వరూపులు. అందుకని వైశాఖము మాధవీలత శంకర భగవత్పాదులు. మల్లెపువ్వు పుట్టిన కాలంలో మాధవీలత వైశాఖం మారిస్తే మల్లెపువ్వు ఎంత తెల్లగా ఉంటుందో అంత శుద్ధ సత్వస్వరూపుడైనటువంటి స్థితిలో ఉన్నవారు శంకరాచార్యుల వారు. మల్లె పువ్వులోని తేనె కాదు. కంచికామకోటి పీఠ బిరుదావళిలో ఒక మాట ఉంటుంది, సరస్వతీదేవి కొప్పులో తురుముకున్నటువంటి మల్లెపూలలో ఉన్నటువంటి తేనె కన్నా తీయగా ఉంటుందంటే శంకరాచార్యుల వారి మాట. అంత తీయని మాట ఆయన మాట. ఎంత గొప్పగా ఉంటాయో ఆయన శ్లోకాలు, ఆయన మాటలు. ఎంత అసలు నిజంగా ఒక్కొక్క శ్లోకం చదువుతుంటే అబ్బా ఇది శంకరులు తప్ప ఎవరు రచన చేయగలరా అనిపిస్తుంది. శివానందలహరి, సౌందర్యలహరి, భజగోవిందం, అసలు నిజంగా షట్పది ఎటువంటి ప్రయోగాలు చేశారో, ఎన్ని భుజంగాలు ఇచ్చారో మహానుభావుడు. అంతటి గొప్ప రచయిత. ఆయన లాంటి కవి లోకంలో లేడు. కేవలము ఏదో గొప్పగా మాట్లాడడం కాదు, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీసురచిభాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదనత్కాకూల కర్తాకృతి అంటారు పోతన గారు భాగవతంలో. ఏదో అందంగా కవిత్వం 4 మాటలు పేరు చేసి చెప్పేశామంటే సరిపోదు. అందులో భగవత్తత్వం ఉండాలి, 10 మందిని ఉద్ధరించేదై ఉండాలి. తేనె వేడి చేస్తే చలవ చేస్తుంది, చలవ చేస్తే వేడి చేస్తుంది. తేనెకి ఆరోగ్యాన్ని పరిపుష్టం చేయగలిగిన లక్షణం ఉంది, కపవాత పైత్యములను పోగొడుతుంది. తేనె ఎంత మధురంగా ఉంటుందో, నాలుక మీద వేసుకుంటే చప్పరించబుద్ధేస్తుందో, శంకరాచార్యుల వారి యొక్క శ్లోకాలు, శంకరాచార్యుల వారి మాటలు అలా ఉంటాయి. కాబట్టి మల్లెపువ్వు పుట్టిన వైశాఖం మాధవీలత అయితే శంకర భగవత్పాదులు అంతే శుద్ధసత్వంగా తెల్లటి మల్లెపువ్వు. మల్లెపువ్వులో ఉన్న తేనెంత తీయటి వాక్కు. మల్లెపువ్వుకి ఎంత చల్లతనమో శంకరుడు గురించి చెప్పుకున్న చోట అంత చల్లతనం.
ఇదే ఇంతసేపు మీరు వెళ్ళి ఓ సినిమా హాల్లో కూర్చున్నారనుకోండి, మధ్యలో ఉద్రేకపడిపోవాలి, కోపం వచ్చేయాలి, కళ్ళు తుడి చేసుకోవాలి, నానా అల్లరి పడిపోవాలి. అదే శంకరాచార్యుల వారి గురించి చెప్పుకుంటూ కూర్చున్న చోట వైదిక ధర్మం మీద అనురక్తి కలుగుతుంది, మనస్సు శాంతి పొందుతుంది. కాబట్టి ఆ చల్లతనం ఆయన అది ఎక్కడ ఉందో అక్కడ లోకానికి అంతటికీ కూడా సువాసన. అంటే శంకరుల గురించి చెప్తూ ఉంటే అబ్బా అబ్బా అనిపిస్తుంది. చూడండి, మల్లె పువ్వుకి ఆ గుణం ఉంది, దాని సువాసన సేద తీరుస్తుంది. శంకరుల మాటలు, శంకరుల గురించిన ప్రసంగం మనుష్యుల్ని సేద తీరుస్తుంది. అబ్బా మనకున్నారు ఆచార్యుడు, అందుకే గురువు లేని వాళ్ళని శంకరాచార్య స్వామి వారిని గురువుగా పెట్టుకోమంటారు. మనకి గురువు లేకపోవడం ఏమిట్రా, శంకరాచార్యులు వారు ఉన్నారని సేద తీరుస్తుంది. అందుకే మల్లె పువ్వు ఎటువంటిదో శంకరులు అటువంటి వారు. అందుకే వైశాఖ మాసం ఎంచుకున్నారు ఆయన. ఇంకొక మాసంలో ఆయన జన్మించలేదు. కాదు, అసలు వైశాఖ మాసం గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మల్లె పువ్వు పక్కన ఉన్న మామిడి పండు ఎంత ఉక్కపోతలో, ఎంత బాధలో కూడా ఉపశమనం ఇవ్వగలిగినటువంటి రెండు. సంధ్యాకాలంలో వచ్చేది మల్లె పువ్వు, ఉదయాన్నే వచ్చేది మామిడి పండు. తాపం నుంచి ఉపశాంతి ఈ రెండు ఇచ్చినట్టు పుట్టి 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 పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చయనం దిహతంతారే బహుదుస్తారే కృపయాపారే పాహిపలారే అని పుట్టి చచ్చి సంసార తాపంలో ఉండిపోయినటువంటి వాళ్ళందరికీ శంకరుడే అంటారు శివానందలహరిలో, గలంతీ శంభోత్త చరిత చరిత కిల్బిచరజో దళంతీ ధీకుల్యా సరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హ్రదభి శివానందలహరి అంటారు. ఆ సంసార భ్రమణ పరితాపోపశమనం ఇవ్వగలిగినటువంటి మధురమైన మాటలు ఉన్నటువంటి మామిడి పండు, సువాసనున్న మల్లె పువ్వు, ఈ రెండు ఎలా ఉపశాంతినిస్తాయో వేసవి కాలంలో, అలా సంసార తాపము నుంచి ఉపశాంతిని ఇవ్వగలిగినటువంటి మామిడి పండు తీయతనం, మల్లెపూల సౌరభం ఉన్న మాటలున్న జగదాచార్యుడిగా వచ్చినటువంటి మహాపురుషుడు శంకర భగవత్పాదులు. ఆయన రాకపోతే వైశాఖంలో ఎవరు వస్తారు? అందుకే చైత్రమాసంలో రామచంద్రమూర్తి వచ్చారు, వైశాఖ మాసంలో శంకర భగవత్పాదులు వచ్చారు. ఒకటి మధుమాసం, ఒకటి మాధవ మాసం. కాబట్టి అంత గొప్ప స్థితి. పద్మపాదాచార్యుల వారు ఒక మాట అన్నారు, ఆ శంకరాచార్య స్వామి వారి అవతారాన్ని స్తోత్రం చేస్తూ, శంకర మీరు అపూర్వ శంకర అన్నారు. ఇదేమి మాట, అపూర్వ శంకర అని మీరు ఎక్కడైనా విన్నారా? శంకరాచార్యులు వారిని ఆయన స్తోత్రం చేస్తూ అన్నారు, నమామ్యభోగి పరివార సంపదం అని మొదలుపెట్టారు. నమః గురువుగారు కదా, గురువుగారు అనేటప్పటికి ఉండే మొదటి లక్షణం ఏమిటంటే, గురువుగారు అనేటప్పటికీ లేచి నిలబడి నమస్కారం చేస్తాం. అంటే గురువుకి అంతకన్నా ఏమి ఇస్తారు మీరు? గురువుకి ఇవ్వడానికి ఆయన ఏమైనా కోరుకుంటే కదా, కోరుకుంటే గురువు అవడం. ఏ కోరిక లేదు కాబట్టే గురువుగారు అయ్యాడు. ఆయన తనలో తాను రమిస్తూ ఉండేటటువంటి స్వరూపం ఉన్నవాడు. అటువంటి మహానుభావుడు నడిచి వస్తుంటే ముగ్గురు మూర్తులు పరబ్రహ్మస్వరూపంతో నడిచి వస్తున్నట్టు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువు కనపడగానే చేయవలసింది నమస్కారం ఒకటే. అందుకే నాకు భగవంతుణ్ణి తెచ్చిపెట్టావయ్యా అంటుంది రుక్మిణీదేవి. తెచ్చి ఇచ్చావు కాబట్టి నీకేమి ఇవ్వగలను? అంజలి ఘటించద భూసురాన్వజమణి సద్బంధు చింతామణి అంటుంది ఆ అగ్నిజ్యోతనుడితో. కాబట్టి గురువుగారు కనబడితే నమస్కారమే. అందుకే పద్మపాదాచార్యులు వారు శంకరాచార్యులు వారిని స్తోత్రం చేస్తే నమఃతో మొదలుపెట్టారు. నమామ్యభోగీ పరివార సంపదం. అభోగీ పరివార సంపదంతో ఉన్నవారు శంకరాచార్యులు వారు, భోగి పరివార సంపదంతో ఉన్నవాడు కైలాస శంకరుడు. ఎంత చిత్రమైన శ్లోకంతో మొదలుపెట్టారో చూడండి. భోగి అన్న శబ్దం ఎవరికి అన్వయం అవుతుందో తెలుసా అండి? గృహస్థుకి. ఎందుకంటే గృహస్థు ఉన్నాడు అనుకోండి, ఓ మంచం ఉంటుంది, ఓ మంచం ఉంటే ఓ పరుపు ఉంటుంది, పరుపు ఉంటే దాని మీద దుప్పటి ఉంటుంది, దానికో రెండు తలగడాలు ఉంటాయి, ఆ పక్కన భార్య ఉంటుంది, కొడుకులు ఉంటారు, కూతుళ్ళు ఉంటారు, అల్లుళ్ళు ఉంటారు, కోడళ్ళు ఉంటారు, పప్పుల డబ్బాలు ఉంటాయి, బూందీ లడ్డూలు ఉంటాయి, బిస్కెట్ల ప్యాకెట్లు ఉంటాయి, ఇంట్లో పైన ఫ్యాన్ ఉంటుంది, మెత్తగా కూర్చోవడానికి సోఫా ఉంటుంది. కాబట్టి భోగి. ఎక్కడ ఇలా కూర్చుందామన్నా సుఖంగా ఉంటుందనుకున్నవన్నీ ఏరి తెచ్చి పెడతాడు. దీనికన్నా బాగా ఇది ఉంటుందా అన్నవన్నీ తెచ్చి పెట్టి తన శక్తి కొలది కూర్చుంటే మెత్తగా ఉంది, కొన్నాళ్ళు అయిన తర్వాత కొంచెం పరిపుష్టమైంది ఆర్థిక శక్తి, ఇది అమ్మి ఇంకోటి తెస్తాడు. ఏదో టీవీ
ఇప్పుడు పనికిరాదు ఇక కొంచెం డబ్బులు వచ్చాయి ఏదైనా తీసి ఇంకోటి తెస్తాడు. అది ఇప్పుడు పాపం ఏం చూపించకపోవట్లేదు, చూపిస్తుంది, అయినా తీసేస్తాడు. ఎందుకంటే భోగి, సంసారమునందున్నవాడు భోగి. అందుకే ఇంటికి బయటే ఓ తాళం కప్పు ఉంటుంది, తాను వెళ్ళిపోతే ఇక తాను లోపల ఉన్నది ఇంకోటి అనుభవించకూడదు. కాబట్టి భోగి అంటే గృహస్థు, అభోగి అంటే సంసారమునందు లేనివాడు. తన చెయ్యి తలగడ, ఎక్కడ తిరిగితే అక్కడ, ఆకలేస్తే భవతి భిక్షాం దేహి, చేతిలో ఒక మండలం సత్యదండం. అపూర్వ శంకర, ఇత పూర్వం వరకు నువ్వు అమ్మవారితో కలిసి మొట్టమొదటి గృహస్థుగా ఉన్నావు. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయ నీశ్రేయసే సత్యాయ అద్య కుటుంబినే అంటారు శంకరాచార్యులు వారు శివానంద లహరిలో. ఆద్య కుటుంబినే, మొట్టమొదటి దంపతులు వాళ్ళిద్దరే, పార్వతీ పరమేశ్వరులు. కాబట్టి కైలాసంలో ఆయన భోగి. భార్య ఉంటుంది, కొడుకు వినాయకుడు ఉంటాడు, సుబ్రహ్మణ్యుడు ఇంకో కొడుకు ఉంటాడు, బోళ్ళంతమంది ప్రమదగణాలు ఉంటారు, చుట్టూ వాళ్ళందరూ సేవిస్తూ ఉంటారు. ఆ మధ్య మధ్యలో అమ్మవారు చక్కగా అన్నపూర్ణ మంచి మంచి పాయసాలన్నీ వండుతుంటుంది. ఏమండి తింటూ ఉండండి అంటుంది, చక్క తింటూ ఉంటాడు. మిగిలినటువంటి పదార్థాన్ని చండీశ్వరుడు వచ్చి తీసుకుంటూ ఉంటాడు. కాళ్ళు పట్టేవాళ్ళు ఉంటారు, వచ్చేస్తున్నారు పరమశివుడు సభలోకి అని ప్రకటించే వాళ్ళు ఉంటారు. అమ్మవారు వచ్చి కాళ్ళకి నమస్కారం పెడుతుంది. ఆ శంకరుడు ఈ శంకరుడిగా వస్తే నమామ్యభోగి పరివార సంపదం. అభోగి పరివార సంపద ఇక్కడ, భోగి పరివార సంపద అక్కడ. అక్కడో భార్య బిడ్డలు ప్రమదగణాలు, ఇక్కడో అభోగి పరివార సంపద. ఈయన సన్యాసి, ఈయన చుట్టూ 6000 మంది సన్యాసులు ఉండేవారట శంకర విజయం జరిగితే. అభోగి పరివార సంపద. ఈయన ఎక్కడో వెడుతూ వెడుతూ పడుకుంటారు, వాళ్ళు పడుకుంటారు. ఆకలేస్తే 6001 మంది భవతి భిక్షాం దేహి అంటే అది ఎవరన్నా పెడితే తింటారు, రుచితో సంబంధం ఏమి ఉండదు. క్యాబేజీ తుక్కంతా అలా ఉన్న తీసుకెళ్ళి వీసేసిన తినేసి ఆయుష్యమస్తూ వెళ్ళిపోతారు. అంతేగాని ఇది రుచి లేదని ఏమి అనరు. కాబట్టి ఇక్కడ ఏమైనా భోగం ఉందా? ఏం భోగం లేదు. అక్కడ ఉన్న పరివారం అంతా భోగి పరివారమే కాదు. రెండో అర్థం ఏమిటో తెలుసా అండి? నమామ్యభోగి పరివార సంపదం. భోగి అంటే పాము. అక్కడ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, లోకంలో సంపద అన్న మాటకి ఒక చమత్కారమైన అర్థం ఉంది. మెడలో పూలదండ. మెడలో పూలదండతో ఉండడం పురుషుడికి గొప్ప సంపద. అందుకే ఏదో ఉపన్యాసానికి వస్తే పూలదండ వేయడం కాదు, ఎవరి డబ్బులతో వాళ్ళు పూలదండ కొనుక్కుని రోజు ఇంట్లో వేసుకుని తిరగాలి. యథార్థం అండి. నేను తిరిగి చెప్తున్నాను అనుకోండి. రామాయణం బాలకాండలో వాల్మీకి మహర్షి చెప్తారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మంచి సంప్రదాయ నిష్ఠాగరిష్ఠులని గుర్తు ఏంటంటే ఎప్పుడూ పూలదండ